నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్ జరుగుతూ ఉంది. జగన్ గారు మావిగన్ అంటూ ఒక వివరణ ఇవ్వటం జరిగింది. దాని మీనింగ్ ఏంటి అని నేను ఇందాక గూగుల్‌లో కూడా సెర్చ్ చేశాను. మావిగన్ అనేది ఒక రాజకీయ పరంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ప్రాంతాలని అభివృద్ధి చేయండి అని చెప్పి దాంట్లో ఉన్నటువంటి మొదటి పదాన్ని మావిగన్‌గా తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కొంచెం సెటరికల్‌గా దాంట్లో గన్ ఉంటే మళ్ళీ జగన్ గుర్తుకొస్తాడేమో, కావాలంటే మీ ఇష్టం వచ్చిన పేరు చెప్పుకోవటం అని చెప్పి ఒక చిన్న సెటరికల్‌గా ఉన్నటువంటి ఒక వర్డ్ మాట్లాడారే తప్ప, ఆ వర్డ్‌ని పట్టుకొని ఆ పదాన్ని పట్టుకొని మీరు కాంట్రోవర్సీ చేస్తా ఉన్నారు. జగన్ గారు ఏం చెప్పారు? ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నాన్ని రాజధానిని చేద్దామని చెప్పేసేసి అక్కడ డెవలప్‌మెంట్ చేయడం జరిగింది. రోడ్లు విస్తరణ చేయడం జరిగింది. చాలా రకాలుగా అభివృద్ధి జరిగిందక్కడ. ఆల్రెడీ ఒక మహాపట్టణం ఉంది. ఇంకొంచెం డబ్బులు వేస్తే ఇంకొంచెం బావుంటది. నెక్స్ట్ పరిపాలన విశాఖపట్నం చేస్తారని చెప్పేసి ఆయన అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. అన్‌ఫార్చునేట్‌లీ గత 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఓడిపోవటం వల్ల కొన్ని కారణాలు కలిసొచ్చి కూటమి ప్రభుత్వం 2024లో వాళ్ళ ప్రభుత్వాన్ని పెట్టుకుంది కాబట్టి ఆ ఆ యొక్క రాజధాని ప్రాంతాన్ని మార్చకుండా వీళ్ళు ఇక్కడే మేము అమరావతిని కడతామని ముందు స్టాండ్ తీసుకున్నాం కాబట్టి అమరావతిని మేము నిర్మిస్తామని చెప్పేసి వీళ్ళు తీసుకోవడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడని రాజధానిగా చేసుకుంటాం నాకు ఇష్టమే అని చెప్పి అసెంబ్లీలో చెప్పినట్లు ఉన్నారు. కావాలంటే ఆ పాత వీడియోలు ఒకసారి తీసి చూసుకోండి. అయితే ఈయన ఏమన్నారు? ఎక్కడ స్థలాన్ని సేకరించారు? 29 గ్రామాల్లో 3 పంటలు పండేటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి పొలాలన్నింటినీ కూడాను ల్యాండ్ పూలింగ్ అనేటువంటి ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి, మీరు ముందు నాకు భూమి ఇవ్వండి, నేను డెవలప్మెంట్ చేసినాక దాంట్లో కొంత భాగం మీకు ఇస్తాను అని చెప్పి అప్పటిదాకా మీకు కౌలు చెల్లిస్తాను అని రైతులతో ఒప్పందం చేసుకొని భూమిని సేకరించడం జరిగింది. కానీ దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఎంత డబ్బు పెట్టినా సరే అప్పులే కనిపిస్తూ ఉన్నాయి కానీ రాజధాని యొక్క ఫౌండేషన్ అయితే కనిపించలేదు. తాత్కాలిక భవనాలంటూ ఒక తాత్కాలిక అసెంబ్లీని, ఒక తాత్కాలిక హైకోర్టు భవనాన్ని, అలాగ ఒక 4 రకాల భవనాలను కట్టి శంకుస్థాపన చేయడం జరిగింది గత 5 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినటువంటి 5 ఏళ్లలో ఆయన చేసింది ఏంటంటే అంతవరకే. ఇంకా పోలవరం సోమవారం అనుకుంటూ అదొక 5 ఏళ్ళు పూర్తి చేశారు. అది ఇంకా పూర్తి కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసాక ఆ డయాఫ్రమ్ వాల్ డిజైన్ అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ దాన్ని మార్చి పటిష్టంగా చేసి కొంతవరకు ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నట్టయితే ఇప్పటికల్లా పోలవరం కూడా పూర్తి అయిపోయి ఉండేది కూడాను, ఖచ్చితంగా చెప్తున్నాం. కానీ వీళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి మీద పెట్టినంత ఫోకస్ ఇంకా దేని మీద పెట్టలేదు. అయితే అమరావతి అన్న పదం వచ్చాక ఇంత కాంట్రవర్సీ ఇప్పుడు పార్లమెంట్లో ఆ బిల్లు ప్రవేశపెట్టారు. మరి గతంలో మీరు ఎందుకు ఆ బిల్లు ప్రవేశపెట్టలేకపోయారు? మీ మనసులో ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు అప్పుడే ఆ రోజుల్లోనే ఎప్పుడైతే మీరు భూమి పూజ చేశారో అప్పుడే మీరు పార్లమెంట్లో ఈ యొక్క అసెంబ్లీలో ఇవాళ చేసిన ప్రతిపాదన ఆ రోజు మీరు ఎందుకు చేయలేదు? ఆ రోజు మీరు అలా చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసేవారు కాదు కదా. ఆయన ఏం చేశారు? ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో ఉంది, 2 సంవత్సరాలు కోవిడ్లో వచ్చింది. ఇప్పుడు రాజధాని ప్రాంతం అని చెప్పేసి దీని మీద పెట్టుబడి పెడితే రాష్ట్రం ఇంకా అప్పుల్లో కూరుకుపోయింది కాబట్టి ఆల్రెడీ డెవలప్మెంట్ అయినటువంటి విశాఖపట్నంలో ఇంకొంచెం ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి దాన్ని ఒక రాజధాని ప్రాంతంగా చేద్దామని చెప్పేసి ఒక సదుద్దేశంతో చేశారు. కానీ మీరు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానం భంగం అవటం వల్ల మీరు దాన్ని ఇగోగా తీసుకొని ఒక ఉద్యమాన్ని 5 సంవత్సరాలు నడిపి కొంతమంది వ్యక్తులతో 5 సంవత్సరాలు రాజధాని రైతులు అని చెప్పి పేపర్లో ప్రకటనలు ఇచ్చుకుంటూ ఛానల్స్లో ప్రతిరోజు చెప్పుకుంటూ 5 సంవత్సరాలు ఉద్యమం నడిపి కేంద్రం కాడికి చాలా పెద్ద భూతద్దంగా తీసుకెళ్ళి చూపించారు దాన్ని. కేంద్రం పెట్టినటువంటి సర్వేని
జగన్ గారే మీ భూములు తీసుకున్నారని చెప్పేసి ఇది ఒక విధంగా చేశారు. అలా రకరకాలుగా కర్ణుడి చావుకి పలు రకాల కారణాలంటూ మా యొక్క పార్టీ ఓడిపోవడానికి చాలా కారణాలు అనేవి వచ్చాయి. ఇప్పుడు జగన్ గారు మావి గన్ అని చెప్పేసి ఏమన్నారు, మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో జియుఎన్ గన్ అలా తీసుకొని ఇంగ్లీష్లో చెప్పారు ఆయన, MAVI GUN అని చెప్పి. దాన్ని కలిపి ఒక ఒక అది ప్రత్యేకమైన పదం, దానికంటూ ఒక అర్థమే లేదు, ఆ పదానికి అసలు అర్థమే లేదు. ఒక కొత్త పదంగా అలాగా షార్ట్కట్లో చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనుకుంటూ షార్ట్కట్లో చెప్పారు. దాన్ని మీరు కామెడీగా తీసుకున్నారే కానీ దాంట్లో ఉన్న ఉద్దేశాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? జగన్ గారు చెప్పేవంటి ఈ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరులో ఆయన చెప్పేవంటి ప్రాంతాలు ఒకసారి సర్వే చేయించండి, ఒక కమిటీ ఏర్పాటు చేసి. మీరు అమరావతి కడుతున్నామని చెప్పేసి చెప్పండి, ఆ ప్రాంత ఆ ఉండ్రాజపురము, ఉండవల్లి, అటువైపు ఉన్నటువంటి ఆ యొక్క మందాడ, ఆ ప్రాంతాలన్నీ కూడా మీరు సర్వే చేయించండి. ఏ సర్వేలో చేయించేసిన తర్వాత ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా రాజధాని ప్రాంతం పూర్తవుతుంది, తొందరగా రాజధాని డెవలప్మెంట్గా కనిపిస్తుందని చెప్పి మీరు ఒకసారి ఒక కమిటీ వేయించండి కేంద్రంతో. రాజధానిని పేరు పెట్టడానికి మీకు 7 సంవత్సరాలు పట్టింది. పార్లమెంట్ గెజిట్లో పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేయడానికి మీకు 7 సంవత్సరాలు పట్టింది మీ హయాంలో, మీ పరిపాలనలో. 5 సంవత్సరాల గతంలో, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు. ఈ రాజధాని ప్రాంతాన్ని పూర్తిగా కట్టి అన్ని రకాల హంగులు ఆర్భాటాలు ఏర్పాటు చేసి జగన్ గారు చెప్పిన 40 లక్షల మంది జనం ఆల్రెడీ జగన్ గారు చూపించారు. ఇంతమంది జనం ఉన్నారు. రాజధాని ప్రాంతం అంటే ఏంటి? జనం కూడా ఉండాలి కదా. గతంలో మనం ఒక విషయం చూసాం, హైదరాబాద్లో అప్పటి నిజాం ప్రభువులు హైదరాబాద్లో జనం లేరు, ఈ చెరువులో హుసేన్ మూసి ముద్ర ఉండే చేపల్లాగా ఈ హైదరాబాద్ పడడం అంతా జనంతో కిటకిటలాడిపోవాలని చెప్పేసి ఆయన అల్లాకు దువా చేసేవారంట. ఎందుకంటే హైదరాబాద్లో పెద్ద పెద్ద భవంతులు కట్టారు, అన్నీ చేశారు, కానీ జనం లేరు. జనం లేకపోయేసరికి అప్పటి యొక్క నిజాం ప్రభువులు అల్లాకి దువా చేసేవారంట జనం కావాలని. మరి ఇప్పుడు మీరు 29 ఊళ్ళల్లో మీరు ఈ విధంగా కడుతున్నారు. అక్కడికి వచ్చి ఒక భూమి కొనుక్కోవాలన్నా, ఒక షాప్ పెట్టుకోవాలంటే అక్కడ భూమిని కొనుక్కోగలడా? ఒక సామాన్యుడు ఒక వర్తకుడు వచ్చి అక్కడ ఒక షాప్ పెట్టుకోవాలని చెప్పేసి అంటే భూమి కొనగలడా? లేదా అద్దెలు పెడదామంటే అద్దెలు అతను అందుబాటులో ఆ షాప్ని అతను నిర్వహించగలడా? ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది రాబోయే కాలంలో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక మాజీ ముఖ్యమంత్రి కోవిడ్ లాంటి దాటి ప్రపంచం మొత్తం కొనియాడింది. అసలు ఎంత బాగా చేశారు ఆంధ్రప్రదేశ్లో కోవిడ్లో ఉన్నటువంటి క్లిష్ట సమస్యలను కూడా ఎంత సునాయాసంగా అధిగమించారని చెప్పేసి యావత్ ప్రపంచం ఘనంగా కీర్తించింది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజుల్లో. అలాంటి ఒక గుంట కూడా ఒక రోడ్డు కూడా వేరేదని చెప్పేసి లోకేష్ గారు అంటున్నారు. మరి అక్కడ కిడ్నీ బాధ లేక ఇబ్బందుల్ని ఆ ఉద్దానం ప్రాంతంలో వెళ్ళి ఉద్దానం ప్రాంతంలో కూడా వెళ్ళేది, అక్కడ నుంచి నివేదికలు తీసుకొచ్చుకొని అక్కడ ఎలాగా ఆ సమస్యను అధిగమించాలని చెప్పేసి 1000 కోట్లు పెట్టి ఒక రీసెర్చ్ సెంటర్ని, ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత శాశ్వత మంచినీటి పథకాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి రాబోయే తరాలు ఆ మంచినీటి తాగితే కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండాలని చెప్పి స్వచ్ఛతమైనటువంటి మంచినీటిని అక్కడ ఏర్పాటు చేశారు. మరి 40 ఏళ్ల పరిపాలన ప్రాంతం, 40 సంవత్సరాలు మీరు పరిపాలన అనుభవం ఉంది అంటారు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజైనా ఆ బడుగు వర్గాల యొక్క కిడ్నీ పేషెంట్ల యొక్క శాశ్వతమైన పరిష్కారాన్ని మీరు ఆలోచించారా? లోకేష్ బాబు గారు, మీ నాన్నగారు ఆలోచించారా? మీరు ఏమైనా సలహా ఇచ్చారా? నాన్న అక్కడ ప్రాంతంలో ఆ ప్రభావం ఉంది అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి చెప్పారు, ఆ కిడ్నీ బాధల గురించి మాట్లాడారు. మరి మీరేం చేస్తున్నారు నాన్న అని చెప్పేసి లోకేష్ గారు మీరు మీ నాన్నగారిని అడిగారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, వెళ్ళి చూసి రండి. మీరు ఎంతసేపటికి మంగళగిరి హైదరాబాద్ పోవడం కాదు, మంగళగిరి నుంచి ఉద్దానం ప్రాంతంలో ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి ఒకసారి చూసి రండి. ఏదో 17 మెడికల్ కాలేజీలు అంటున్నాడు, అసలు ఎక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినాయి, ఎక్కడెక్కడ ఓపెనింగ్ అయినాయి, ఎక్కడెక్కడ మెడికల్ కాలేజ్ రన్ అవుతున్నాయని చెప్పేసి ఆయా ప్రాంతాలకు వెళ్ళి చూడండి సార్. ఎంతసేపటికి మంగళగిరి టు హైదరాబాద్ టు మంగళగిరి అంటూ ఇక్కడ తిరిగితే ఎట్లా? మీరు పాదయాత్ర చేసింది కూడా రాత్రిపూట చేశారు. మీరు పగలు చేస్తే మీకు సమస్యలు కనిపించేవి, జనం వచ్చి మీకు చెప్పుకునేవాళ్ళు. యువగళం పాదయాత్ర ఏ టైంలో చేశారు? మీరు నైట్ టైం చేశారు, గుర్తు తెచ్చుకోండి ఒకసారి.
నైట్ టైం ఏ సమస్య చెప్పడానికి ఏ ప్రజలు మెలుగుతూ ఉండి మీకు వచ్చి చెప్తారు చెప్పండి? రెడ్ బుక్ అంటూ మీరు కార్యకర్తలు కలిసి రెడ్ బుక్లో రాసుకున్నారే తప్ప ఆ రెడ్ బుక్లో ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఏమైనా అభివృద్ధి చేశాడా, లేకపోతే ఏమైనా పాడు చేశాడా అనేటువంటి విషయాన్ని మీరు రెడ్ బుక్లో ఏమైనా రాశారా మీరు? ఆ రెడ్ బుక్ ఇంకో పక్కన పచ్చ బుక్, వైట్ బుక్ ఏదో ఒక బుక్ పెట్టుకుని రాసుకోవాలి కదా. మరి మీరేమీ రాయలేదు. రాత్రిపూట ఏమో మీరు పాదయాత్ర అంటూ యువకుల వంటి పాదయాత్ర చేశారు. సమస్య చెప్పుకోవడానికి ఒక జనం కూడా మీ దగ్గరకు వచ్చిన దాఖలాలు లేవు. కార్యకర్తలు వచ్చారు, వాళ్ళకి మీరు దిశ నిర్దేశం చేశారు. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద నాయకుడిని చేస్తారని చెప్పేసి వాళ్ళకి మీరు వాగ్దానం ఇచ్చారు మీ కార్యకర్తలకి. మరి ఆ కేసులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది నాయకులు ఈరోజు పదవుల్లో ఉన్నారో మాకైతే తెలియదు. అది మీ విషయం, దాని గురించి మేము మాట్లాడట్లేదు. కాకపోతే రాజధాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కేవలం మీరు పేరు మాత్రమే గెజెట్లో ఎక్కించడానికి ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ ప్రాంతాన్ని మీరు ఎన్ని సంవత్సరాల్లో మీరు డెవలప్ చేస్తారు? ఎన్ని సంవత్సరాల్లో సైబర్ సిటీ లాగా మాకు ఎప్పుడు ప్రారంభోత్సవం చేసి చూపించి ఇదిగో ఇది ఇక్కడ చేసాము, ఈ శాశ్వత భవనం ఇక్కడ కట్టాము, ఈ శాశ్వత భవనం ఇక్కడ కట్టామని చెప్పేసి మీరు ఎప్పుడు చూపిస్తారు, ఎన్ని సంవత్సరాలు చూపిస్తారని బట్టి ఒక నివేదికను మాకేమన్నా మీరు రిలీజ్ చేయగలరా? ఇప్పటికీ మీ హయాంలో 7 సంవత్సరాలు అయింది. గత 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు మీరే ఉన్నారు. ఇప్పుడు 24 నుంచి 26 దాకా మీరే ఉన్నారు. ఒక్క శాశ్వత భవనం కూడా ఈ రోజు వరకు మనకి రాజధాని ప్రాంతంలో కట్టడం అంటూ జరగలేదు. ఇంకా పునాదుల దగ్గరే ఉన్నాము. ఇంకా పైకప్పు పడలేదు. లోపల ఇంటీరియర్ డెకరేషన్స్ అంటే ఏం కాలే, ఇంటీరియర్స్ పనులు అంటే ఏమి అవ్వలేదు, అవుటింగ్ పనులు అంటే ఏం అవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? మీకున్న కాలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు మీరు ఎంతవరకు పూర్తి చేయగలుగుతారు? మీకు వచ్చే కాంట్రాక్ట్లు కానీ రేపు మీకు వచ్చే వాళ్ళు అదే ప్రశ్న చేస్తారు. నెక్స్ట్ మీరే వస్తారని నమ్మకం ఏమిటి? ఒకవేళ జగన్ గారు వస్తే దీన్ని ఒప్పుకోరే, ఇంత వృధా ఖర్చుని ఆయన ఒప్పుకోరు. ఆయన ఎంతసేపు ఖర్చు ఎలా తగ్గించాలి, తక్కువ ఖర్చుతో ఎంత ఎక్కువ బెనిఫిట్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచించే వ్యక్తి ఆయన. ఒకవేళ ఇన్ కేస్ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మా పరిస్థితి ఏంటి అని మిమ్మల్ని అడుగుతున్నారు కదా. మిమ్మల్ని మొహం పట్టుకుని అడుగుతున్నారు కదా. వాళ్ళకి కూడా అనుమానాలు ఉన్నాయి, మీరు చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పేసి. అందుకే మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. మీరు ఇలా చేస్తున్నారు, మమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు, మేము వస్తాం, కానీ మీరే ఉంటారని నమ్మకం ఏంటని అడుగుతున్నారు. మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా మీ జేబుల్లోది కాదండి, ప్రజల ట్యాక్స్ రూపంలో కట్టేది. ఒక సబ్బు కొంటే స్టేట్ జిఎస్టీ కడుతున్నాము, సెంట్రల్ జిఎస్టీ కడుతున్నాము. ఒక డీమార్ట్లో కొన్ని సరుకులు తెచ్చుకుంటే స్టేట్ జిఎస్టీ కడతాం, సెంట్రల్ జిఎస్టీ కడతాం. మేము కట్టే సరుకులు డబ్బులు కాక ఎక్స్ట్రా ట్యాక్స్లు కట్టి తీసుకొచ్చుకుంటున్నాం. ఒక బండి కొంటే పెట్రోల్ కొనుక్కుంటే పెట్రోల్ జిఎస్టీ కడుతున్నాం. ఒక బండి కొనుక్కుంటే జిఎస్టీ కడుతున్నాం. ప్రతిదానికి జిఎస్టీ కంటూ మీకు సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ అని ట్యాక్స్లు కట్టుకుంటూ వస్తుంటారు. మా రూపాయిని మీరు ఈవేళ ఖర్చు పెడుతున్నారు. దానికి లెక్కలు అడగాల్సినటువంటి హక్కు, లెక్కడికి బాధ్యత మాకు ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని గట్టిగా ప్రశ్నించడానికి కూడా మాకు హక్కులు ఉన్నాయి. ఎందుకంటే అవి మా డబ్బులు, మా ప్రజల యొక్క సొమ్ము. అది ఆ సొమ్మును తీసుకుపోయి మీరు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా లెక్కలు చెప్పాలి. ఒక పని చేసేటప్పుడు తక్కువ ఖర్చుతో పని చేయించాలి. మీరు 1400 రూపాయలు, 14,000 రూపాయలు పెడుతున్నారట డబ్బులు. అంత డబ్బు ఎందుకు ఖర్చు అవుతుంది? మళ్ళీ ఇసుక ఫ్రీ, ట్యాక్సులు ఫ్రీ, వాటర్ ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఇన్ని ఫ్రీలు ఉండగా 14,000 రూపాయలు మీరు చదరపు అడుగుకి ఎందుకు డబ్బులు కడుతున్నారు? అది ఎవరి సొమ్ము అని కడుతున్నారు? మీ సొంత సొమ్ము కాదు కదా, అది ప్రజల ధనం. ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఆంధ్రప్రదేశ్ చట్టం ఏం చెప్తుంది? రాజధాని ప్రాంతం రాజధానిని మేము కట్టిస్తాము, పోలవరంని మేము కడతాము. అవి రెండు ఆల్రెడీ స్టేట్ విడిపోవడంతో మీరు బాగా నష్టపోతున్నారు కాబట్టి ఆ నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసే విధంగా స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని ఈ 3 వాగ్దానాలు కేంద్రం మనకి వాగ్దానాలు ఇచ్చి మనకి సపరేట్ ఆంధ్రప్రదేశ్ చేసింది. మరి రాగానే మీరు నెక్స్ట్ ఫస్ట్ ముఖ్యమంత్రి అయింది మీరే. మరి ఆ 3 వాగ్దానాలకు మీరు ఎందుకు తూట్లు పొడిచారు? ఈ రోజుకి మనకు స్పెషల్ స్టేటస్ లేదు. ఈ రోజు దానికి రాజధాని కట్టుకోవాలంటే మేము అప్పుగా ఇస్తామే కానీ ఉచితంగా డబ్బులు ఇవ్వమని చెప్పేసి కేంద్రం ఖరాఖండిగా చెప్పేసింది. పోలవరం చూస్తుంటేనేమో ఇంతవరకు పోయినసారి మిమ్మల్ని అన్నది దాన్ని మీరు ఏటీఎం లాగా వాడుతున్నారు, మీరు ఏటీఎం లాగా వాడుతూ ఉంటే మేము డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తామని చెప్పేసి అప్పుడు డబ్బులు ఇవ్వడం ఆపేశారు.
మన రాష్ట్రం విడిపోయినటువంటి మన రాష్ట్రానికి ఈ బెనిఫిట్స్ కేంద్రం చేసే బెనిఫిట్స్ని కూడా మీరు మమ్మల్ని అందనీయకుండా చేశారు, మీ రాష్ట్రానికి అందనీయకుండా చేశారు. ఇవన్నీ జగన్ గారు ప్రశ్నిస్తే ఆయన కామెడీ పీస్ లాగా చూస్తారు. జగన్ నాశనం చేసేసారంటారు. ఏం నాశనం చేశారో చూపించండి. ఒక చోట మీరు వెళ్ళి ఇదిగో ఈ ప్రాంతంలో జగన్ గారు మేము అంతకుముందు మేము ఇది బాగు చేశాము, ఈ బాగు చేసినటువంటి ప్రాంతాన్ని జగన్ గారు నాశనం చేశారని చెప్పేసి ఒకసారి విజువల్గా ఒక వీడియో తీసి పెట్టండి చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా, జగన్ గారు నాశనం చేశారు, జగన్ గారు ఆగం చేసేసారు, జగన్ గారి హయాంలో మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి ఈ ఒక్క వర్డ్ మాట్లాడుతున్నారు. మీరు నిజంగా ఆయన నాశనం చేసినట్లయితే ప్రపంచం మొత్తం చూస్తుంది. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇదిగో ఇంతకుముందు జగన్ ఈ ప్రాంతం ఈ విధంగా ఉంది, జగన్ గారు వచ్చాక ఈ ప్రాంతాన్ని ఇలా శిథిలం అయిపోయింది, ఇలా ఆగమైపోయిందని చూపించండి. ఒక్కడు చూపించలేరు, మీరు ఒక్కడు కూడా చూపించలేరు. అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన సెల్ఫీ వీడియో తీసుకుని ఇదిగో నా హయాంలో ఈ ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ కట్టాను, ఇదిగో ఈ నా హయాంలో ఇదిగో ఈ వార్డు సచివాలయాలు కట్టిపించాను, నా హయాంలో విలేజ్ క్లినిక్లు కట్టిపించాను, నా హయాంలో నాడు నేటువంటి స్కూల్స్ డెవలప్మెంట్ చేశాను, నా హయాంలో నాడు నేటువంటి వైద్యశాలల డెవలప్మెంట్ చేశాను, నా హయాంలో ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను, 5 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ చేయించి సీట్లు ఇప్పించి ఆల్రెడీ ఎడ్యుకేషన్ కూడా జరిగేటట్టు నేను చేస్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తన డెవలప్ చేసిన ప్రాంతాలకు వెళ్ళి ఒక వీడియో తీసి పెట్టగలరా ఆయన? మరి మీరు పెట్టగలరా? సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ మిమ్మల్ని. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక సలహా సూచనలు ఇస్తూ ఉంటే అవి తీసుకోవడం చేతగాక ఆయన ఎదిరించినట్లు ఆయన ఒక కామెడీ చేసినట్లు నవ్వులు పాలు చేసినట్టు ఏదో ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి సొమ్ము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారండి. అది మా సొమ్ము, మా ప్రజల సొమ్ము. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. మేము కట్టే ట్యాక్సులతో నడుపుతున్న ప్రభుత్వం. మీరు తీసుకున్న జీతాలు కూడా మేము కట్టే ట్యాక్సులే. మీకు ఇచ్చే బందోబస్తుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క మనిషి జీతాలు కూడా మేము కట్టే ట్యాక్సులతో వచ్చినటువంటి డబ్బులతోనే కడుతున్నాం. అవి మీ వెనక ఒక ఎస్కార్ట్ అంటే ఆ ఎస్కార్ట్కి వచ్చే జీతం కూడా మేము కడుతున్నాం. మరి మాకు నాణ్యమైనటువంటి రాజధాని కావద్దా? మాకు అభివృద్ధి చెందినటువంటి రాజధాని మాకు కావద్దా? ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందిద్దో మాకు తెలియదా? మేము గుంటూరు వాస్తవ్యులము. ఇవి ఆల్రెడీ మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి 200-300 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళము. మాకు తెలియదా? ఇప్పటికైనా చెప్తున్నాము, ఒక కేంద్ర కమిటీ వేయండి. మీరు వేసినటువంటి ప్రాంతాల్లో రాజధాని ప్రాంతము ఎంత తొందరగా డెవలప్మెంట్ అవుతుంది, జగన్ గారు చెప్పినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ సరౌండింగ్ల ప్రాంతాల్లో ఎలా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ ఇస్తారు. మీరు ఒక ప్లాన్ తీసుకెళ్ళండి. ఆ 2 ప్లాన్స్ తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ కమిటీలో పెట్టండి. ఏ ప్లాన్ అప్రూవల్ అయితే ఆ ప్లాన్ ప్రకారంగా రాజధానిని కట్టండి. అది అమరావతి అనే పెట్టండి. ఎవరు వద్దన్నారు? మంచి పేరే, బాగుంది, అందరి నోళ్లలో నలిగింది అమరావతి అన్న పేరు, అదే పెట్టండి. ఆయన మావిగనని మీకు పేరు పెట్టుకోమని చెప్పలేదు కదా. మీకు నచ్చితే పెట్టుకోండి. దాంట్లో ఆ 3 ప్రాంతాలు కూడా ఒక పేరు కలిసి వచ్చినట్లు ఉంటుంది. మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గన్న, జేయుఎన్ గన్న అని చెప్పి ఆ 3 పేర్లు కలిపి పెట్టుకోండి. ఏదో సెటరికల్గా ఒక చిన్న మాట్లాడారు, సీరియస్గా మాట్లాడకుండా. ఆయన సీరియస్గా మాట్లాడిన విషయాన్ని మీరు తీసి పక్కన పెట్టేసేసి ఆయన సెటరికల్గా మాట్లాడే కామెడీని తీసుకొనేసేసి జగన్ పిచ్చోడు, జగన్కి ఏమీ తెలీదు, జగన్కి ఏం చేత కాదు, జగన్కి అసలు అర్థం ఏమీ తెలీదు అని మీరు కితాబులు ఇచ్చుకుంటే ఎట్లా? జగన్ గారికి అన్నీ తెలుసు. ఎందుకంటే జగన్ గారు ఆయన రాలే ముఖ్యమంత్రిగా, వాళ్ళ నాన్నగారికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. వాళ్ళ నాన్నగారి హయాంలో ఉన్నప్పుడే ఆయన ఎంపీగా పనిచేశారు. సెంట్రల్ రాజకీయాలు తెలుసు, స్టేట్ రాజకీయాలు తెలుసు జగన్ గారికి. చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ రాజకీయాలు తెలియవు, కేవలం స్టేట్ రాజకీయాలు మాత్రమే తెలుసు. కానీ జగన్ గారికి సెంట్రల్ రాజకీయాలు తెలుసు, స్టేట్ రాజకీయాలు తెలుసు. ఎందుకంటే ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. అందుకనే ఈవేళ మా వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లు వచ్చినా సరే మాకు సెంట్రల్లో అక్కడ మాకు ఢిల్లీ, అక్కడ రాజధాని ప్రాంతంలో మాకంటూ ఒక ఆఫీస్ ఏర్పాటు చేశారు మోడీ గారి ప్రభుత్వంలో. మరి జనసేనకి ఇప్పుడు దాకా ఒక ఆఫీస్ లేదు. మళ్ళీ ఆయన డీసీఎం, ఆయనకు ప్రాంతీయ పార్టీ, మళ్ళీ కూటమిలో ఉన్నాడు. అయినా కూడా జనసేనకు ఒక ఆఫీస్ అంటూ లేదు. కానీ మాకుంది. మా వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు ఒక ఆఫీస్ని అలాట్మెంట్ చేశారు. మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. మళ్ళీ చెప్తున్నాం, జగన్ గారు చెప్పాడు ప్లాన్ బి అని చెప్పేసి ఆయన విశాఖపట్నం చెప్పారు. అది మీకు నచ్చలేదు, సరే దాన్ని వదిలేద్దాం. ప్లాన్ బి అని చెప్పి ఆయన అమరావతి గురించే చెప్పారు. ఆయన ఇచ్చినప్పుడు ప్లాన్ బిని తీసుకోండి.
మీరు చేసేటువంటి మీ యొక్క అమరావతి ప్లాన్‌ని తీసుకోండి. 2 తీసుకుపోయి ఒక ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు రెండే 2. ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. ప్రతిపక్ష హోదా లేకపోయినా పర్వాలేదు. ప్రతిపక్షంలో అయితే మేమే ఉన్నాం కాబట్టి మా ప్రతిపక్షం యొక్క సూచనలు కూడా తీసుకొని జగన్ గారు ఇచ్చినటువంటి ప్లాన్ బి ప్లాన్ తీసుకోండి. మీరు ఇచ్చినటువంటి మీ అమరావతి ప్లాన్ తీసుకెళ్ళండి. సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టండి. ఏదైతే తొందరగా అభివృద్ధి చెందుతుంది, ఏదైతే తక్కువ డబ్బులతో మనం రాజధాని ఏర్పాటు చేసుకోగలుగుతాము, ఏదైతే నాణ్యమైన రాజధాని ప్రాంతంగా మనకు తొందరగా వస్తుందని చెప్పేసి పెట్టి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా దాన్ని అప్రూవల్ చేయించండి. ఒప్పుకుంటాం. అంతేగాని మీ జేబులో డబ్బులు ఖర్చు పెట్టినట్టు మీ ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టేసేసి అప్పులన్నీ తీసుకొచ్చి పెడుతుంటే మీరు అప్పులు తెచ్చే కొద్దీ ఇక్కడ ట్యాక్స్లు పెరుగుతూ ఉంటాయి. స్టేట్ ట్యాక్స్ పెరిగే కొద్దీ మేము డబ్బులు కట్టుకోవాలి. మీదేం పోయింది? పోయి హైదరాబాద్లో కూర్చుంటారు. ఓడిపోతే గెలిస్తేనేమో అమరావతికి వస్తారు, గెలవకపోతే హైదరాబాద్లో ఉంటారు సార్ మీరు. అది వాస్తవం కాదా? ఒకటే చెప్తున్నాం. ఈ సెటరికల్ మాటలు, ఈ ఎగతాళి మాటలు, ఈ కామెడీ మాటలు ఇంతటితో ఆపేసేయండి. జగన్ గారు ఇచ్చినటువంటి బి ప్లాన్ని తీసుకోవాల్సిందే. మీరు కట్టినటువంటి ప్లాన్ని తీసుకోవాల్సిందే. ఏదైతే అమరావతికి అని చెప్పేసి వాళ్ళ గెజిట్లో పార్లమెంట్లో మీరు బిల్ పెట్టారో అదే విధంగా ఇది కూడా ఒక కమిటీ యొక్క భావాన్ని తీసిపోయి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చేయించుకోవాల్సిందే. ఆ విధంగా మనం కట్టుకోవాల్సిందే. ఏకపక్షంగా మీరు వెళ్తే మాత్రం అది మమ్మల్ని అన్యాయం చేసినట్టే మేము గట్టిగా భావిస్తూ ఉన్నాం. ఏదైనా ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక సూచన చేస్తే దాన్ని కామెడీగా తీసుకోకుండా సీరియస్గా తీసుకోండి. ఆయన బెంగళూరులో మీరు హైదరాబాద్లో కూర్చున్నట్టు ఆయన కూడా ఏ బెంగళూరులో వెళ్ళి కూర్చోలేకనా, లేకపోతే హైదరాబాద్లో ఆయనకు ఆల్రెడీ లోటస్ ప్యాండ్ ఉంది, అక్కడ కూర్చోలేకనా? ఎందుకు ఆయన కట్టుకున్నట్టు అమరావతి ప్రాంతంలోని ఎందుకు ఉన్నాడు ఆయన? అక్కడే ఆయన ఆఫీస్ని, సెంట్రల్ ఆఫీస్ని ఎందుకు రన్ చేస్తూ ఉన్నారు? ఆయనకి ప్రాంతం మీద అభిమానం ఉంది, ఈ ప్రాంత ప్రజల మీద అభిమానం ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఆయనకు వల్లభాయన అభిమానం ఉంది కాబట్టే మొన్నటిదాకా సుఖంగా కుర్చీలో కూర్చొని కూడా మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల సమస్యలు తీసుకున్నానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ తీసుకుని ఆయన పనిచేస్తూ ఉన్నారు. మీ ఎగతాళి పాటలు, మీ సెటరికల్ మాటలు, మీ మీమ్స్ అవన్నీ, మీ ట్రోల్స్ అన్ని ఆపేయండి. ప్రయోజనాలే ముఖ్యం ఇక్కడ, స్వప్రయోజనాలు కాదు. స్వప్రయోజనాలు చేయడానికి ఇది మీ సొంత సొమ్ము కాదు, ఇది ప్రజాధనము. ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వాడాలని చెప్పేసి నేనైతే విన్నవిస్తున్నాను. ఒకసారి అర్థం చేసుకొని ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ దర్యాదాసరి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గుంటూరు.